పొగాకు సంక్షేమం నుంచి రైతుల్ని ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చందూరి రంగారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం గుంటూరులోని పొగాకు బోర్డు ఈడీతో జరిగిన పొగాకు రైతుల చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, కానీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని అన్నారు. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతాంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25, 26, 27 4 రోజుల పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తాను రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఇవాళ ఉన్నటువంటి ఈ సంక్షోభ మార్కెట్ సమయంలో రైతులకు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వపు ప్రకటనల కారణంగా ఏమీ జరగదు. ప్రభుత్వాల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్టీసీ కానీ, టొబాకో బోర్డులు మార్కెటింగ్ విభాగం కానీ, ఆంధ్రప్రదేశ్ టొబాకో యూనియన్ కానీ నిధులు ఇవ్వబడి ఆ నిధులు కూడా రెండు ప్రభుత్వాలు కలిసి 1000 కోట్ల నిధులు కేటాయించి 250 రూపాయలు సరాసరి ధర లభించేటటువంటి విధంగా కొనుగోలు చేస్తే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 200 రూపాయలకు తక్కువ లేకుండా ఏ రకం పొగాకునైనా కొనుగోలు చేస్తే రైతులు పెద్ద లాభ నష్టాలు లేకుండా ఒడ్డున పడతారు అనేది మా నిశ్చితాభిప్రాయం. ఆ విషయంలో మాకు రెండో తలంపు లేదు. అది సాధించేది తీరేదాకా కూడా మేము పోరాటము చేయడానికి నిర్ణయించాము. దాంట్లో ఎవరి జోక్యాన్ని మేము అంగీకరించడం లేదు. అది అలాగే కొనసాగుతుంది. అయితే పొగాకు బోర్డు సానుకూలమైనటువంటి పద్ధతుల్లో రైతులు మేలు కోరుతుంది అని మీరు చెబుతున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాము. మీరు ఆ దిశగానే రేపు 25వ తేదీన జరిగేటటువంటి బోర్డు సమావేశంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం మూలంగా మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది అనేటటువంటివి సిఫారసు ఇవ్వండి. ఆ సిఫారసు ఇచ్చినప్పుడు ఆ బాధ్యత ఏదో కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. బోర్డు అధికారులు అనేటటువంటి వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉంటారు అని చెప్పాము. వాళ్ళు కూడా అంగీకరించారు. మేము ఉందే రైతుల కోసము. మేము రైతులను ఎలా విస్మరిస్తామండి? కొన్ని మాలో లోపాలు ఉండవచ్చు. అది స్టాఫ్ తక్కువ అయిన కారణంగానో, లేకపోతే పని ఒత్తిడి శాస్తి అయిన కారణంగానో, కానీ మా మనసులో దురుద్దేశాలు లేవు అని వాళ్ళు చెప్పారు. ఆ ప్రకారంగానే వ్యవహరిస్తారని కూడా మేము భావిస్తున్నాం. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాలు ఆ 1000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క సంస్థలని రంగంలోకి దింపేదాకా మా పోరాటం ఆగదు. పొగాకు బోర్డు చట్టం ఏం చెబుతుందంటే, ఏ నిర్ణయమైనా స్వయంగా బోర్డు తీసుకోవడానికి లేదు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్వ అనుమతితో మాత్రమే చేయాలా. అయితే సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది. నిర్ణయం తీసుకునే అధికారం లేదు, కానీ సిఫారసు చేసేటటువంటి అధికారం ఉంది. ఆ సిఫారసు చేస్తామని వాళ్ళు చెబుతున్నారు. మా 24, 25, 26, 27 యథాతథంగా కొనసాగుతుంది. నిర్ణయం వచ్చేదాకా కొనసాగుతుంది. ఉద్యమం తర్వాత ప్రారంభించిన తర్వాత రకరకాల రూపాలు తీసుకోవచ్చు.